నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శుభం యాదవ్. శ్రీ వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎంతో మంది వ్యాపారం చేస్తుంటారు కదా, ఒక్కరే చేయలేనప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తుంటారు. అది లాభాల కోసం కావచ్చు, వారు పెట్టుబడి పెట్టలేక కూడా కారణం కావచ్చు. మొదట్లో బాగానే ఉన్న తర్వాత అనుకోని కారణాలలో విడిపోవడం, నష్టాలు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. మరి దీన్ని జ్యోతిష్య శాస్త్రపరంగా ఏ విధంగా విశ్లేషించవచ్చు? అలాగే మరి విడిపోతే నా నష్టాలు భరించాల్సి ఉంటుంది కదా, మరి అటువంటిప్పుడు దాని నుంచి అధిగమించడానికి ఏ రత్నాన్ని ధరిస్తే బాగుంటుంది? అసలు మంత్ర సాధన వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయి? వివరాలు చెప్పండి. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ అనుకున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా చాలా మంది మనం చూస్తుంటాం మధ్యలో విడిపోతుంటే ఏదో కారణం వల్ల ఒకవేళ ధనము లేక విడిపోవచ్చు, లేకపోతే నష్టపోవడం విడిపోవచ్చు, లేకపోతే మానసికంగా ఒకరి మధ్య జరిగిన మనస్పదాలు కూడా విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇవన్నీ ఏంటంటే అప్పటి వరకు లగ్న ప్రకారము ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఇద్దరు కలిసి ఒక వ్యాపారం మొదలుపెట్టారంటే ఆ వ్యాపారానికి బలానికి ఇద్దరు బలం కలిసి ఉన్నప్పుడే ఆ వ్యాపారం నిలబడుతుంది. అందులో ఒక వ్యక్తి లేరంటే అందులో ఒక బలం తగ్గిపోయిందని అర్థం అన్నమాట. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు అవుతుంది మానసిక ఒత్తిడి అంటే ఏంటంటే ట్రాన్సిట్లో మనకు గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ మీద బాగా కనబడుతుంది. అంటే ఒక ట్రాన్సిట్లో కొన్ని గ్రహాలు ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు కుజుడు చూడండి 45 రోజులు ఏ విధంగా ఉందో, వ్యాపార సంబంధమైన బుధుడు తిరుగుతున్నప్పుడు అంటే వాడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు అంటే తీసుకునే ఆలోచనలో తేడా వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఒకరి మధ్య ఒక మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందన్నమాట. అటువంటి అప్పుడు జ్యోతిష్యపరంగా మనం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అక్కడ జరిగే మార్పే రాజయోగాన్ని మళ్ళీ కూర్చోబెడుతుందన్నమాట. లేని పక్షం ప్రతిరోజు వాళ్ళు బాధపడుతున్న ఎందుకు విడిపోయామని బాధపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నానికి ఒక బలం ఉంది. ఒక లగ్నం చూసుకుని ఒకసారి ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఎందుకు ఇందాక మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కదా, అదేవిధంగా వీటిని అనలైజ్ చేయడానికి మనం చేసే ప్రయత్నమే వేదమాత జాజిరిపోయాను. ఎందుకంటే ఇటువంటి అనలైజ్ చేస్తే చాలామంది లైఫ్లు రీసెటిల్మెంట్ అవుతాయనే ఉద్దేశంతో దాన్ని మీరు రీసెర్చ్ చేసి ఇప్పుడు ప్రత్యేకించి ఇటువంటి ఇష్యూస్ అన్ని చాలా గ్యాదర్ చేసి వాళ్ళ సమస్య పరిష్కార మార్గాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి పార్ట్నర్షిప్లు తీసుకున్నా లేదా వ్యాపారంలో ఒక ఎదుగుదలలో ఉన్న సడన్గా డౌన్ఫాల్ అయ్యేవి సడన్గా తెలియక లక్షలు నష్టపోతుంటాయి. ఎందుకు జరుగుతాయి, మళ్ళీ రీప్లేస్మెంట్ ఏ విధంగా చేయాలి అనే దాన్ని కూడా రత్నశాస్త్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంత్రము, రత్నము, యంత్రము ఆ స్థలంలో ఒకవేళ వ్యాపార స్థలంలో ఒక దోషం ఉంటే అది మొదట్లో మనకు తెలియదు, చేసే పూజలో దోషంలో తెలియదు. అటువంటి అప్పుడంటే దానికి ఎటువంటి యంత్రాన్ని ఇద్దరికి అనుకూలంగా పెట్టాలి అని చూసి యంత్రశాస్త్రం యంత్రం పెట్టడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా సంపూర్ణ బలం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ యోగంకి వెళ్ళాలో, మనం ఏ మార్గంలో వెళ్ళాలన్నా, రాజమార్గంలో వెళ్ళాలన్నా కూడా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. మనం చక్కగా పక్క జరుపుకుంటాం, ముందుకు వెళ్తుంటాం. మనకు తెలిసింది ఇవన్నీ రామాయణంలో చూస్తాం, మహాభారతంలో చూస్తాం. అడవిలో రాముల వారు వెళ్తున్నప్పుడు కూడా ముళ్ళు కంచెలు దాటుకుని వెళ్ళినట్టే మనకు మార్గం చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టడానికి. అదేవిధంగా యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ మనుషులవి డెఫినెట్గా ఎన్నో ముళ్ళు అడ్డంగా వస్తుంటాయి. వాటిని అధిగమించి వెళ్ళాలి. దానికి అధిగమించడం ఏ విధంగా చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడే ఈ మంత్రము, రత్నము, యంత్రము మూడిటి సమ్మేళనమే ఒక రాజయోగం. ఆ రాజయోగాన్ని పొందడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేయండి. శ్రీ వేదమాత గాజి జ్యోతిష్యాలు ఉంది కాబట్టి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుంది. భీమవరం వాస్తవ్యులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అద్భుతంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. చెప్తాం. ఈ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుంచి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/10/1989 అండి. సమయం చెప్పండి. సౌమ్య అండి. రాత్రి 10:20. రాత్రి 10:20. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? వెస్ట్ గోదావరి. ఓకే, సమస్య ఏంటండి? ఆ పాప వివాహం గురించి అండి. ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుందండి? అన్నీ చెప్తారండి. మీ వివాహం అన్నారు కదా, వివరాలన్నీ చెప్తారు మంతా సూర్యనారాయణ శర్మ గారు. శ్రద్ధగా వినండి. మీ అమ్మాయిది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందమ్మా, ధనుర్రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మిథున లగ్నం అయింది. లగ్నంలో గురుడు. జాతకంలో ఏ దోషం అన్నా లగ్నంలో గురుడు ఉంటేనంటే ఆ దోషాన్ని అనేది అధిగమించి యోగంలో కూర్చోపెడతాడంటారు. అదే ధనస్థానంలో కేతు. గణపతి ఆరాధన నిత్యం చేయండి, అద్భుతంగా వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇక చతుర్థంలో కుజుడున్నాడు, సప్తమ భావన చూస్తున్నాడు కాబట్టి సప్తమలో చూస్తే శని కూడా కూర్చున్నాడు. అంటే ఇక్కడ కుజ శని ఒకరినొకరు వీక్షణ జరగడం, శని మన దశమ భావంతో కుజుడిని చూడటం, ఇది ఒక దోషంగా మనం పరిగణిస్తామన్నమాట. అంటే కుజ దోషం కనబడుతుంది, ఇక శని యొక్క ప్రభావం కనబడుతుంది. శని కుజులు ఇద్దరికి జపము, తర్పణము, హోమం, సమారాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇది మంత్రశాస్త్ర ప్రకారం మనం చెప్తోంది. ఇక రత్నానికి వచ్చినప్పుడు ప్రస్తుతం చంద్రమహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో గురు కటాక్షం కనబడుతుంది. 2014 నవంబర్ లోపు వివాహం జరిగిపోతున్నాం. ఆల్మోస్ట్ వివాహ గడియలు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. 16 నెలల కాలం ఇది వివాహ గడి మొదలయ్యి కాబట్టి డెఫినెట్గా జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ పెట్టుకోవాల్సిన రత్నము అంటే ఆరోగ్యానికి ఇక్కడ మూలంగా మనం అనుకోవాలన్నమాట. నర్వస్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడము, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, కొంచెం బలహీనంగా ఉండడం, నీరసంగా ఉండడం వల్ల అంటే కొంచెం వివాహానికి అందుబాటుగా లేనట్టుగా అమ్మాయి కనబడట్లేదు. అంచేత బుధుడికి సంబంధించిన పచ్చ, గరుడు పచ్చ అంటామన్నమాట. ఆ గరుడు పచ్చని రత్నాన్ని అమ్మాయికి పెట్టించి అమ్మవారి కటాక్షాన్ని అంటే చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన కానీ చేయించడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. గణపతి మంత్రము, చండీ మంత్రము ఈ రెండు చేయించండి. అమ్మాయి జీవితంలో మంచి అద్భుతమైన
భావాలతో మంచి యోగానికి వెళ్తుందని చెప్పగలుగుతాం. ఓకే అండి. మరి ఎంతో మంది అంటూ ఉంటారు కదా, ఎంతో కష్టపడ్డాం కానీ పైకి రాలేకపోతున్నాం, అనుకున్నది ఏం జరగట్లేదు, మానసిక ప్రశాంతత లేదు, కుటుంబంలో సౌఖ్యం లేదు, సఖ్యత లేదు, ఇలా అంటుంటారు కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల సమస్యలు ఒకే వ్యక్తిని చుట్టుముడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు మీ వద్దకు వస్తే జ్యోతిష్య శాస్త్రపరంగా పరిష్కార మార్గం లభిస్తుందా అని కూడా అడుగుతూ ఉంటారు కదా, దీనికి చెప్పండి వివరాలు. డెఫినెట్లీ మా ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తారు, సమస్య పరిష్కారంగా భగవంతుడిగా భావించి వస్తారు, ఒక నమ్మకంతో వస్తారు. వచ్చినప్పుడు పరిష్కారం ఏ విధంగా చేయాలి అది రీసెర్చ్ చేయడం చాలా అవసరం పడుతుంది. ఇంటిల్లి పాలితే ఇంటి యజమాని ఉన్నాడు, యజమానిని కానీ చక్కగా మనం బలోపేతం చేయగలిగితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చక్కటి యోగం తీసుకెళ్తాను. ఎందుకంటే యజమాని అనేవాడు చక్కగా బయటికి వెళ్ళి ధనం ఆదాయం చేసి ఒక మంచి స్థితికి తీసుకెళ్ళి ఇంటిని పూర్తిగా నిలబెట్టేవాడు యజమాని అనమాట. ధనం లేనిది ఏమీ లేదు ఇక్కడ. అంటే మనం ఏం బతకడం కూడా చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఆ యజమాని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి అనుష్ఠానం మంత్రం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా అవసరం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మంత్రశాస్త్రం తెలుసుకోవాలి. తెలుసుకుని ఏ మంత్రం చదవాలి అని లగ్నాదు పంచమ స్థానం దృష్టిలో పెట్టుకుని చేయగలిగితే ఇంకా అద్భుత ఫలితం ఉంటే. ఈ రోజు సమయం తక్కువ ఉంది కాబట్టి వచ్చే వారం మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. తప్పకుండా అండి. మరి మీరు కూడా విద్యలో రాణించాలి, ఉద్యోగంలో ఉన్నతి సాధించాలి, మరి జీవితంలో కష్టాలను అధిగమించాలి, కుటుంబ సౌఖ్యం లభించాలి, ఆర్థిక సమస్యలు తీరిపోవాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే మంతా సూర్యనారాయణ శర్మ గారు నేరుగా సంప్రదించండి. జాతక పరిశీలన చేసి ఏ మంత్రం పఠించాలి, ఏ రత్నం ధరించాలి, ఏ యంత్రాన్ని మీ ఇంట్లో ఉంచాలి వివరంగా తెలియజేస్తారు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలిసిన అవకాశం కూడా అందరికీ ఉంది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎటువంటి సమస్యకైనా సరే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయంలో పరిష్కార మార్గం ఉంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. శర్మ గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు మీరు అందించే రత్నము, యంత్రము, మంత్రము ద్వారా ఎటువంటి పరిష్కార మార్గం పొందొచ్చో కూడా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.